తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ జనరేటర్గా ప్రధాన ఆర్థిక వనరుగా పేరుగాంచిన హైదరాబాద్ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. గత బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరంగా పరుగులు పెట్టిన నగరం ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా నగర పరిపాలన సెట్ కాలేదు. కేసీఆర్ సర్కార్ ప్రాపర్గా సెట్ చేసిన హైదరాబాద్ సిస్టమ్ను రేవంత్ ప్రభుత్వం ఆగమాగం చేస్తుంది. బల్దియా కమిషనర్ పోస్ట్తో రేవంత్ సర్కార్ ఆడుతున్న చదరంగమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఏడాదిన్నరలో నగరానికి 4 కమిషనర్లు మారారు. తాజాగా జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్గా ఆర్వి కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. నెలల వ్యవధిలో జీహెచ్ఎంసీ కమిషనర్లను మారుస్తున్న రేవంత్ ప్రభుత్వం నగర పాలన గాలికొదిలేసింది. కమిషనర్ పోస్టులో ఒక అధికారి సెట్ అవుతున్నారు అనుకున్న తరుణంలో వెంటనే బదిలీ చేస్తుంది. బల్దియా కమిషనర్గా ఎవరిని నిలదొక్కుకోనీయకుండా ట్రాన్స్ఫర్ చేయడంలో మతలబేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పడకేసింది. పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పింది. దోమల బెడద ఎక్కువైంది. కనీసం ఫాగింగ్ చేసే నాథుడే కరువయ్యాడు. దోమలు విజృంభించడంతో ప్రజలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. నగరంలో రోడ్ల మరమ్మతులు లేవు. ఫ్లైఓవర్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి పెరిగిపోయింది. జీహెచ్ఎంసీలో తిష్టవేసిన రిటైర్డ్ ఉద్యోగులు సొంత పనులు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా బల్దియాపై రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది. మున్సిపల్ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. 5-6 నెలలకు ఒక్కసారి జీహెచ్ఎంసీ కమిషనర్ను మార్చడమే పనిగా పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో వ్యవస్థలను కుట్రపూరితంగానే నిర్వీర్యం చేస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దిగజార్చడం కోసం రేవంత్ సర్కార్ కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్లుంది వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కే నాటికి జీహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రాస్ పనిచేస్తున్నారు. గత ఏడాది జూన్లో రొనాల్డ్ రాస్ను బదిలీ చేసిన రేవంత్ సర్కార్ ఆమ్రపాలిని కొత్త కమిషనర్గా నియమించింది. ఆమ్రపాలి 5 నెలలు పనిచేసిన తర్వాత ఏపీకి వెళ్లాలని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అడిషనల్ కమిషనర్గా ఇలంబరతి బాధ్యతలు చేపట్టారు. ఇలంబరతి కూడా బల్దియా కమిషనర్గా 6 నెలలు పనిచేయకముందే ప్రభుత్వం అతన్ని బదిలీ చేసింది. అతని స్థానంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా ఉన్న ఆర్వి కర్ణన్కు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీకి 4 కమిషనర్లు మారారు. రొనాల్డ్ రాస్ 11 నెలలు, ఆమ్రపాలి 4 నెలలు, ఇలంబరతి 11 నెలలు పనిచేశారు. జీహెచ్ఎంసీ విభాగాలపై కమిషనర్కు పూర్తి అవగాహన రావడానికి 2-3 నెలలు పడుతుంది. అలాంటప్పుడు ఇట్లా మార్చుకుంటూ పోతే సమర్థవంతంగా ఎలా పనిచేయగలరంటూ పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ల మార్పు రేవంత్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మున్సిపల్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థ విధానాలతో బల్దియాను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ సమస్యలో కూరుకుపోయిందన్నారు దాసోజు శ్రవణ్. ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది, ఒక తుగ్లక్ పరిపాలన ఎట్లా ఉంటుంది అనడానికి నిదర్శనమే జీహెచ్ఎంసీ కమిషనర్ల యొక్క మార్పు. ఒక్క 10 నెలల కాలంలోనే, ఒక 1 year కాలంలోనే 4 కమిషనర్స్ను ఇష్టం వచ్చినట్టు మార్చినటువంటి ఒక పరిస్థితి అవుతుందో, దట్ ఇండికేట్స్ ది ఇన్ఎఫిషియన్సీ, ఇన్కాంపిటెన్సీ అండ్ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయనే. కాబట్టి మొత్తానికి అది ముఖ్యమంత్రి యొక్క అసమర్థతకు ప్రతీక నేను భావిస్తూ ఉన్నాను. అది చదరంగం ఆడినట్టుంది ఆయనకు.
ఆఫీసర్ల బదిలీ అంటే చదరంగం ఆడినట్టుగా వీళ్ళని తీసి వాళ్ళని పెట్టాలి, వాళ్ళని తీసి వీళ్ళని పెట్టాలని చెప్పని ఒక నాటకం ఆడినట్టుగా ఉంది తప్ప ఒక స్టేబుల్ అడ్మినిస్ట్రేషను, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలా అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా కనబడతలేదు. నాట్ ఓన్లీ ఇన్ జిహెచ్ఎంసీ, ఇన్ వేరియస్ ప్లేసెస్ హీఈస్ ప్లేయింగ్ ద సేమ్ థింగ్. కోతి కనుక ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దూకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు దూకినట్టుగా పరిపాలన కూడా అట్లే దూకిస్తూ ఒక పరిణతి లేనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ ఆర్వి కర్ణన్ అయినా సుదీర్ఘకాలం పనిచేయనివ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ నగరమేనన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. అటువంటి జీహెచ్ఎంసీని రేవంత్ సర్కార్ కుక్కలు చించిన విస్తరలా మార్చిందని శ్రవణ్ మండిపడ్డారు. కోటి మంది పైకి ఉండేటువంటి ఒక జనాభా ఉండేటువంటి ఒక ప్రాంతం ఇది. తర్వాత తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముక ఇది. దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు ఆదాయం అందించేటువంటి ఒక హైదరాబాద్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ వాటర్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినట్టు ఒక పరిస్థితి. కానీ అక్కడ ఒక అపరిపక్వతతో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం వల్ల రివ్యూలు చేయడం, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఎడ్యుకేషన్ మంత్రి, ఆయనే రెవెన్యూ మంత్రి, ఆయనే మున్సిపల్ మంత్రి, ఇన్ని మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గర, మైనింగ్ మంత్రి ఆయనే, అనేక మంత్రిత్వ శాఖల దగ్గర ఉండడంతో రివ్యూలు చేయడు, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా పనిచేయరా చూడరు, ప్రజల యొక్క కష్టాలు నష్టాలు ఏందో తెలియదు. మొత్తానికి అది కుక్కలు జింపిన విస్తర లెక్క జిహెచ్ఎంసీని కూడా ఆగమాగం చేసినాడు. ఐఎమ్ హోప్ఫుల్ కర్ణన్ ఈజ్ అన్ ఎఫిషియంట్ ఆఫీసర్. మరి ఆయననన్నా మళ్ళీ 3 నెలల్లో తీసి పడేయకుండా పూర్తిగా కూడా కొనసాగిస్తారు అని చెప్పని, కొనసాగించాలా, ఇంగితంతో కొనసాగించాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. హైదరాబాద్ నగరం ఇప్పుడు సమస్యలకు కేరాఫ్ గా మారిందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ పాలనలో క్లీన్ సిటీగా పేరుగాంచిన నగరం ఇప్పుడు దోమల నగరంగా మారిందన్నారు. నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయన్నారు. బల్దియా ఆదాయం కూడా తగ్గిపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని దాసోజు శ్రవణ్ విమర్శించారు. వింటే భారతం అంతా లాంటి సమస్యలు వాళ్ళ జిహెచ్ఎంసీలో ఉన్నాయి. రోడ్లు సరిగ్గా చూసుకోవట్లేరు. ఫ్లైఓవర్ల నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయింది. 16 నెలల్లో ఫ్లైఓవర్ నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయింది. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్తో ఫ్లైఓవర్స్ నిర్మాణం అంతా జరిగిపోయింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ దోమలు అయితే అదొక మహమ్మారిగా మారిపోయిందండి. దోమలు ఏ ఇంట్లో చూసినా ఇవాళ డెంగ్యూ బారిన పడ్డటువంటి వాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఫాగింగ్ చేయట్లేరు, తర్వాత బ్లీచింగ్ చేయట్లేరు, క్లోరినేషన్ చేయట్లేరు. కనీసం దోమల బెడదను కూడా నివారించలేనటువంటి ఒక అసమర్థత కలిగిన మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత కీలు బొమ్మల లెక్క, తోలు బొమ్మల లెక్క జిహెచ్ఎంసీ కమిషనర్ను మారుస్తూ నాటకాలు ఆడుతూ ఉన్నారు. బల్దీ ఆదాయం పడిపోయింది. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చిండ్రో, ఆ 211 ఏదైతే ఉంటుందో అది పనిచేయదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎక్కడికక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. దానికి తోడు అవినీతి, లోకల్ దందాలు చేసేటోళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు దందాలకు పాల్పడుతూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. నియంత్రణ లేదు.